నిరుద్యోగ యువతకు త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతోందని ఎంపీ బాల్కా సుమన్ తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి పలు అంశాలపై చర్చించారు. డిఎస్సి ప్రకటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసినట్లు పేర్కొన్న ఆయన మొత్తం 8,792 పోస్టులకు డిఎస్సి ప్రకటన విడుదలవుతుందని చెప్పారు. జూనియర్ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీ చేపడతామని కడియం హామీ ఇచ్చినట్లు బాల్కా వివరించారు. బీసీ కమిషన్ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఇచ్చింది. గతంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ముఖ్యమంత్రి గారు దాదాపు 8,792 ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి విషయంలో వాటిని నోటిఫై చేస్తూ ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఈరోజు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారి దృష్టికి తీసుకొచ్చి మరి తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించి 15 రోజుల్లో మెగా డిఎస్సిని మేము ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఖాళీలు చాలా ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరలో భర్తీ చేయాలని వారిని కోరినాం. వీలైనంత తొందరలో ఈ జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పి వారు చెప్పారు.